బాబు రెడీ బాబు. కట్ కెమెరా యాక్షన్. నాన్న ఏంటమ్మా? నాన్న ఒకసారి కథ చెప్తావా? అమ్మా లేట్ అయింది కదా, రేపు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కదా, పడుకో. ఆహా, కథ చెప్పాల్సిందే. ఆన్లైన్ క్లాసెస్ వింటాను, నువ్వు కథ చెప్పాల్సిందే. చెప్పాలి. సరేలేమ్మా, చెప్తాలే విను. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు 7 కొడుకులు. ఆ కొడుకులు వేటకు వెళ్ళారు, 7 చేపలు తెచ్చారు. ఆహా, నాకు ఈ కథ తెలుసు. అనగనగా రాజకీయ కొడుకులు నాకు తెలుసు. ఏదైనా కొత్తగా చెప్పు. కొత్త కథనా? ఉండమ్మా, చెప్తాను. కొత్త కథ కదా. ప్లీజ్. వైష్ణవ్ ఆమె నేను కథ చెప్తా విను. ఓకే, నా ఫేవరెట్ సీన్స్ చెప్పండి. కట్ చేస్తే వైష్ణవ్ ఆమెని బాగా చదువుకొని లాయర్ అవ్వాలని ఆశయంతో కాలేజీకి బయలుదేరాడు. బస్ స్టాప్ దగ్గరకు వస్తాడు. బస్సు వెళుతూ ఉంది. బస్సులో రావచ్చు కదా. లేట్ సార్, లేట్ అవుతే క్లాస్ మిస్ అవుతుంది కదండి. నా అసలే లేట్ అడ్మిషన్. ఇప్పటికే 4 రోజులు క్లాసులు పోయాయి. సెంచరీ క్లబ్. ఒక్కరోజు క్లాస్ పోతే ప్రాణం పోతుందా? ప్రాణం పోయినా పర్లేదండి. చదువు కోసం ప్రాణం పోయినా పర్లేదు, కానీ ప్రాణం కోసం చదువు పోగొట్టుకున్నాను. నీలాంటి మంచి స్టూడెంట్ ఫస్ట్ టైం చూస్తున్నానయ్యా. ఇంతకీ ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నావు బాబు? ఆర్ఎన్ఆర్ లా కాలేజ్. ఆర్ఎన్ఆర్ లా కాలేజా? చూడండి అయ్యా, ఆర్ఎన్ఆర్ లా కాలేజీలో చదువుకున్నానంట. ఎందుకు పోతున్నారు సార్? ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ అంటే అంతే మరి. నేను చెయ్యి అందిస్తే నన్ను వదిలేసి అలా బ్యాగ్ అందుకుంటావేంటి? అంటే నువ్వు పడిపోతే లేవగలవు, కానీ బ్యాగ్ లేవలేదుగా. జోకా? అంత ఇంపార్టెంట్ ఏముంది ఆ బ్యాగ్ లో? నా కాలేజ్ అడ్మిషన్ స్లిప్. అడ్మిషన్ స్లిప్పా? ఏ కాలేజ్ లో బాబు? ఆర్ఎన్ఆర్ లా కాలేజ్. నవ్వుతున్నారు. ఇందాక బస్సులో అలా, ఇప్పుడు వీళ్ళిలా. ఇంకా కాలేజ్ ఎలా ఉంటుందో. యువర్ ఆనర్, కాలేజీ ఏజ్ వచ్చిన కామన్ సెన్స్ లేని ముద్దాయిలు యువతరం సిగ్గుపడేలా మన లా కాలేజీలో చదువుకుంటూ దేశానికి ద్రోహం చేశారు. నువ్వు నీ బాధ పెద్ద రౌడీ అనుకుంటున్నారా? నువ్వు గుండా అయితే నీకన్నా పెద్ద గుండరా? నువ్వు రౌడీ అయితే నీకన్నా పెద్ద రౌడీని. నేనెవరో తెలుసా? హంతకుణ్ణి. నేను రోజు కాలేజ్కి ఎక్కడ చూస్తానో తెలుసా? సెక్టర్ జైలించరా.
చూస్తున్నావా? నువ్వు హంతకుడివా? అవును, నేను హంతకుణ్ణి. ముక్కలుగా నరికిన పాపం లేదురా. ఆటకి రొబ్బే అన్న పేరు ఉండే అయినా గ్రౌండ్ కూడా దిక్కులేని కాలేజ్. ఏం కాలేజ్ మీది? కాలేజీని కామెంట్ చేసినప్పుడు ఒక్కొక్కటి ఫేస్ ఎరా తన్నులు తినాలని అంత కుతిగా ఉందారా? వాడి సంగతి ఏంటో చూడండి రా. If you give me your knife, I give you my life. Hero. కొట్టద్దు ప్లీజ్, సారీ. చల్. అబ్బా ఈ రగ్బీ ఎవడికని పెట్టాడ్రా బాబు. దుర్పు అబ్బా కవరేజ్ బాగానే చేస్తున్నావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. కదా ఆ బాజీరాను వదిలేసి నా దగ్గరకు వచ్చి మొదలైందా? మీ పోలీసు వాళ్ళు ఎవరో ఆ పక్క వెళ్ళకండి. ఎవడొకడు కింద బ్రతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నా. వీడు పోయాడు. వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకే బతకొద్దు. నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నీకేం కావాలంటుంది అడుగు. ఒక్క అడుగు. ఒక్కడుగా? ఒక్క అడుగు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అది చూసి జనం ఛత్రపతి ఛత్రపతి అని శివాజీని పొగిడారు. నువ్వు చాలా గొప్పవాడు అవుతావు నాన్న. హరా తెలిచెరబరా కాలు పెడితే మీ దరిద్రం దోల తీరిపోద్ది. వాస్తు చెబుతాం, నిధులు చెబుతాం. మా కాలుని లాగింది సాక్షాత్తు లచ్చిందేవా, లేక ఇది మా భ్రమ? చూసిదము. ఖచ్చితముగా లచ్చిందేవే. మాతా వచ్చుచుంటి, తల్లి వచ్చుచుంటి. స్వామి
అయ్య బాబాయ్ లక్ష్మీదేవి లచ్చిందేవి నిన్ను కనుకరించిందే తల్లి. అవునా స్వామి? మాట్లాడకు. కనుకరించి నీకు డబ్బులిస్తానందే తల్లి. ఎంత స్వామి? మాట్లాడకు. 100 లక్షలు. 100 లక్షలే? మాట్లాడకు. ఎప్పుడు స్వామి? అదిగో లచ్చిందేవి. అమ్మా లచ్చిందేవి, వెయిటింగ్. 100-200 తక్కువైనా పర్వాలేదు, లెక్కలు చూసుకోవచ్చు. స్వామి అవి కూడా తీసుకొచ్చేయమనండి స్వామి. తీసుకొచ్చి ఒప్పుకోనట్లేదు. నువ్వు తప్ప దూకుద్ది. వైకుంఠం దాటేసింది, కైలాసం క్రాస్ చేసింది, ఇందులోకి బైపాస్ చేసింది, మబ్బుల్లోకి వచ్చేసింది. అదే మేడ మీదకి. అయ్యో స్వామి కూర్చోండి స్వామి. అయ్యో ఏమైంది స్వామి? అయ్యో చిన్నప్పుడు నీకు తిరుపతిలో గుండెకిస్తానని బాబు మొక్కుకున్నాడు. ఆ మొక్క తీర్చలేదు, అందుకే లక్ష్మీదేవి రానేకుండా ఆంజనేయ స్వామి తోగట్టాడు. అయ్యో ఇప్పుడు ఎలా స్వామి? హరోం హరా అత్తిరిచెరబరా. తిరుపతి కత్తి నా దగ్గర ఉంది, మొక్కు నువ్వు తీర్చు, ఆయన తోకట్టు తీస్తాడు, అమ్మ మూట లోపలికి తోస్తది. అవునేలప్ప, నీకు లక్షలు వస్తున్నాయి కదా, నాకెంత ఎత్తా? నీ కష్టమే ఉంచుకోలే స్వామి. 116 ఇచ్చేను. నీ కక్కుతుల నా కమండలో నువ్వు లక్షలు దొబ్బేసి నాకు 116 ఇస్తావా? ఇంకో 10 రూపాయలు ఇస్తాలే స్వామి. అబ్బా, నీలాంటి కొంపలో ఒక క్షణం ఉంటే మహా దరిద్రం. అయ్యో అలా గుండు సగంలో ఆపేసి వెళ్ళిపోతారండి స్వామి. అయ్యో బాబాయ్, కాలనీ వాడిని చూస్తే ఏమనుకుంటారో ఏమో. ఈ స్వామి ఏంటి ఇలా మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు? ఉన్నారు, నేను వారి భార్యని. మీకేం కావాలో చెప్పండి. అమ్మా, ఎవరో అత్తలి చిరబరానంద స్వామి అంటమ్మా. ఎంత మాయ చేశాడో చూడమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. ఇప్పుడు ఈ రాజ్యం నాది. ఇక నీ స్థానం ఇది. రా. శతధృ వంశం 100 మందిని చంపిగాని చావని వీరవంశం. మాన్సింగ్, నువ్వు చెప్పిన చరిత్ర ఉత్త బుర్ర కథ అని ఇప్పుడే నిరూపిస్తా చూడు. యువరాణిని వీడికిస్తానని మాటిచ్చా, దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకి సలాం కొట్టిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నాకు ప్రాణభిక్ష పెడతావా? కుదోహుమాయ్, నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాన్ని ఎన్నుకుని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లాహాత్, ఈ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. సైతాన్ కి ఫౌజే.
ఈ చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా. రామిరెడ్డి దడ 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 దడలాడే ఎదసడి డమరుకమై వడి 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 దూకే పదగతి తాండవమై పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వేయి పరుగులు తీ ఉరకలు వేయి బిర 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 చర 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 బిర బిర చర చర బిర బిర చర 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 ఈడు అక్కడి నుంచి ఊడిపడ్డాడు. ఒరే బావా నువ్వా నా చేసిన నువ్వు నా కోసం వచ్చేస్తావని వారిని పిల్లలు ఎవరు ఇంకా చూస్తావేంటి? గుద్దుక కోసే కత్తి కొనలు గుద్దుక కోసే కత్తి కొనలు దరిదాపుకు చేరని దూకుడువై ఆయువు తీసే ఆపద కూడా అలసటతో ఆగేలా చెయ్యిలోకి తన గిట్టలతో నిన్ను తొక్కెయ్యాలని తరుముకు వచ్చే కాలాశ్వంపై స్వారీ చెయ్యి. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. కార్తికేయ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 15,600 ఓవర్ డ్యూ. షట్ అప్. ఓకే. ఆ సింధు అగర్వాల్ స్వీట్స్ వాళ్ళు చెక్ ఇస్తానన్నారు కదా. వాళ్ళు ఇచ్చే ఫండ్స్ కన్నా వాటికి పెట్రోల్ ఖర్చులే ఎక్కువ. అందుకే నేను వచ్చాను. నీ గుండె గుండిలో నా గుండె హాయిగా తలదాచుకుందని తెలియలేదా? What did you say? నీ గుండె గూటిలో నా గుండె హాయిగా తలదాచుకుందని తెలియలేదా? Oh wow,
చాలా బాగుంది. లాస్ట్కి ఏమైంది? నేను చెప్పేది ఎందుకు, నువ్వే ఉంచుకో.